రాష్ట్రాభివృద్ధి చేస్తూనే ప్రతి పేద కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. P4 కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి జీరో పావర్టీ P4 లోగోతో పాటు ప్రత్యేక పోర్టల్ను సీఎం ఆవిష్కరించారు. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. P4 డబ్బుతో పరిష్కారమయ్యేది కాదని, మనస్సు పెట్టి పనిచేసి సమస్యను పరిష్కరించేదని స్పష్టం చేశారు. ఒక మహత్తరమైన కార్యక్రమం, నూతన చరిత్ర శ్రీకారం చుట్టే కార్యక్రమానికి మనందరం భాగస్వాములు అవుతున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. మాటలు కాదు, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, ఆ ఇండ్లల్లో ఉండి వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. పేదల్ని పైకి తీసుకురావడంలో వచ్చే సంతృప్తి ఏ వ్యాపారంలోనూ రాదని మార్గదర్శకులకు చంద్రబాబు సూచించారు. సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో ఇప్పటికి కూడా ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20%. ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మార్గదర్శి, అందుకే బంగారు కుటుంబం. వాళ్ళకు కావాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాలి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే, మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాలను మీరు మార్చగలిగితే, దానివల్ల వచ్చే గౌరవం, దానివల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ మనిషిని మీరు మొత్తం టైం ఇవ్వలేరు. ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి. ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలో మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, హెచ్ఆర్ స్ట్రాటజీ, ఫైనాన్స్ అన్నీ కూడా, ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా. వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. ఏఐ ఉంది, ఏఐ ద్వారా వాళ్ళ ఆస్తులవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని కౌన్సిల్ చేయించండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి, వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే, ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది. ఈ ప్రభుత్వం ఒక మెంటర్గా ఉంటాం, మేము ఒక ఫెసిలిటేటర్గా ఉంటాం. మీరు వాళ్ళకి చేయాల్సింది, మేమిచ్చే డబ్బులన్నీ ఇస్తాం, మేమిచ్చే వస్తువులన్నీ ఇస్తాం, అందరికీ ఇంటి దాకా ఇస్తాం, అందరికీ ఇళ్లు కట్టిస్తాం, అందరికీ గ్యాస్ ఇస్తాం, అన్ని ఇండ్లకు నీళ్లు తీసిపెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మరుగుదొడ్లు కట్టిస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం, 7 వస్తువులు ఏం కావాలో అన్నీ ఇస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను గొంతెమ్మ కోరికలు కోరడం లేదు.
ఇప్పటి వరకు అనుకున్న ఏ ప్రణాళిక విఫలం కాలేదన్న చంద్రబాబు P4 కూడా విజయవంతం అవుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. P4 విధానాన్ని ఆగస్టు 15 నాటికి ఒక స్థాయికి తీసుకొచ్చి వచ్చే ఉగాది నాటికి సత్ఫలితాలు ఆవిష్కరిస్తామని ప్రకటించారు.